హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రైతులకు ముఖ్య ప్రకటన, 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో అన్నదాతలకు ఆర్థిక భరోసా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిధులు రైతు ఖాతాలోకి జమ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎకరాల వారీగా నిధులు జమ చేస్తుండగా నిన్న 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సోమవారం వరకు వివరాలు ఇవే. 7 ఎకరాల వరకు పొలం కలిగిన రైతుల ఖాతాలో నిధులు జమ. ఇందుకోసం ప్రభుత్వం 905.89 కోట్లు విడుదల. శనివారం 9 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనూ నిధులు జమ. ఇప్పటి వరకు మొత్తం 66.19 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం పొందారు. గురువారం ఒక్కరోజే 4,43,127 మంది రైతుల ఖాతాలో సాయం జమ. మొత్తం 106 లక్షల ఎకరాలకు పంట సాయం అందించినట్టు ప్రకటించింది ప్రభుత్వం. అన్నదాతలకు భరోసా. రైతులు ఖర్చు పెట్టకుండా పంట సాగు చేయడానికి ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను అందిస్తుంది. భూమి ఎకరాల ప్రకారం రైతుల ఖాతాలో సబ్సిడీ అందించడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కునేలా చూస్తున్నట్టు అధికారులు తెలిపారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.